నా గురించి మాట్లాడుతూ నువ్వు దేవుని అంటే నేను బైబిల్ రిఫరెన్సెస్ తీసి మాట్లాడతాను, దేవుని వాక్యం తీసి మాట్లాడతాను అని చెప్పిన ప్రతిసారి అది విని నువ్వు నాకంటే ముందు నా గురించి మాట్లాడడానికి మళ్ళీ బైబిల్ వర్సెస్ తీసి అంటే ఏది ఎలాగా నువ్వు దాన్ని అలవర్చావు, నాకు అనుగుణంగా ఎలా నాకు మార్చావు, ఎలా ఇంప్లిమెంట్ చేసావు అనేది తెలుస్తుంది క్లియర్గా. కానీ నేను ముందు చెప్పినట్టుగా దాని కాంటెక్స్ట్ ఏంటి, దానికి ముందు వెనుక వచనాలు ఏమున్నాయి, నువ్వు తీసిన వాక్యాలే ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్గా మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో నువ్వేం చెప్పావంటే 33, 34, 35, 36 చెప్పావు. మనుషుల పలుకు వ్యర్థమైన మాట ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 33 నుంచి చదివితే, చెట్టు మంచిదైతే దాని పండును మంచిదే, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు ఆ మొదలు ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఫలములు ఎలా ఉన్నాయి? ఒక ఫలము అవుటర్ బాలేదని వెంటనే జడ్జి చేసి తెంపి పడేయద్దు, లోపల స్వీట్నెస్ దేవుడు తెలుసు. ఇంకొక ఫలము ఫ్రమ్ ద సేమ్ ట్రీ, అదే చెట్టు నుంచి ఉన్న ఇంకొక ఫలము పైన బాగా కోటింగ్ చేసి ఉంటుంది. మేబీ అది చూడడానికి ఎండ ఒక సైడ్ పడి ఒక సైడ్ ఎండ పడక అది చూసే వాళ్ళ కళ్ళలోంచి బాగా కనిపించి ఉండొచ్చు. బాగుందని కోసి తింటే దగ్గు రావచ్చు, కక్కు రావచ్చు, ఏమైనా రావచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనుషులు పలికే వ్యర్థమైన మాటలు. నాకు ఇతను కావాలి, ఇతను ఏం చెప్పినా నమ్ముతాను నేను, ఎందుకంటే మొదటి నుంచి ఇతను చూస్తున్నాం కాబట్టి. ఇతను మాట్లాడే మాటలు వ్యర్థమైనవి కావు. ఇతను పర్టికులర్గా పలానా మిస్టేక్ చేశాడు కాబట్టి అతను ఏం మాట్లాడినా వ్యర్థమైన అవి అని ఈజీగా జడ్జి చేస్తారు మీరు. అయితే 37లో నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడువా కాదా అనేది తీర్పు నందుతావు. అదేవిధంగా నీ మాటలను బట్టియే అపరాధివా కాదా అని తీర్పు నందుతావు. బైబిల్ పట్టుకుని నేను చెప్పేదంత నిజం, సత్యం, ఎవరు ద్వేషించను, కరెక్ట్గా మాట్లాడుతున్నావు, ఇదే ఫాలో అవుతున్నావు, ఇంతే చేస్తున్నావు. నువ్వు పట్టుకుని నీ అంతా నువ్వు చెప్పడం కాదు, నీకు కావాల్సిన వాక్యం తీసి చదివించుకోవడం కాదు. చదువు, ముందు వెనక చదువు. ఏం చెప్పాలి ఈరోజు, నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను అని కూర్చుని వెంటనే వర్సెస్ రాసుకుని వచ్చావా? పూర్తిగా చదవలేదు బైబిల్, ఇంకేం తీసావు? ప్రసంగి గ్రంథం చాలా పవర్ఫుల్, మంచి. ఇంకోటి ఏంటి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం చాలా మంచిది. మళ్ళీ ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, ఇలా చాలా అన్ని రకాల ఉన్నాయి. ప్రతిదాన్ని నవ్వుటకు, ఏడ్చుటకు, అన్నిటికీ. అలానే నువ్వు ఎంచుకున్న వాక్యం ఏంటంటే దీంట్లో
మౌనంగా నుండుటకు, మాట్లాడుటకు సమయం కలదు అని ఎంచుకున్నాం. దానికంటే ముందే అండ్ దాని తర్వాత ప్రేమించుటకును, ద్వేషించుటకును మీరు సరిగ్గా వినాలి. ప్రేమని బిడ్డలారా, మీరు ప్రేమించుటకును, ద్వేషించుటకును దీనికి సరైన సమయమే. ప్రతిదానికి సమయం కలదు. ప్రతిదానికంటే ఫర్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ వాంట్. నేను మౌనంగానే ఉన్నాను, మరి మాట్లాడటకు సమయం కలదు అని ఆగాను నేను. అది నా చేతల్లో దేవుడే చూపిస్తాడు అని నేను ఆగాను. అంతట్లో కంగారు వచ్చేసింది మీకు. వెంటనే నా పేరు ప్రస్తావన చేసి ఇన్సల్ట్ చేశారు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద. మాట్లాడుటకు సమయం వచ్చింది, దేవుడు సమయం ఇచ్చాడు నాకు. ఓకే, ఇంకా యుద్ధము చేయుటకును, సమాధాన పడుటకును సమయం కలదు. జరిగింది ఏదో జరిగింది, ఓకే, సమాధాన పడి వచ్చాను నేను. అప్పుడు కూడా నువ్వు యుద్ధం చేయడానికి ట్రై చేసావు. సో నీకు కావాల్సిన టైంలో సమయము ప్రతిదానికి కావాలి, నీకు అనుగుణంగా మార్చుకోవడానికి. వాక్యం బట్టి నేను చూపిస్తున్నాను, వాక్యం బట్టి మాట్లాడుతున్నానని నలుగురికి చెప్పడానికి నీకు పర్టికులర్ సమయం దొరికింది కాబట్టి చెప్తున్నావు. దేనికి దానికి సమయం కలదు అని దేవుడు చెప్పాడు, దాన్ని నీకు ఇష్టానుసారంగా మార్చుకుని మాట్లాడకు. ఇంకేం చెప్పావు? ఇందాక మత్తయి సువార్తలో నువ్వు ఎంచుకున్న ఆ వచనం దగ్గర చెప్పేటప్పుడు ఒక మాట నేను మిస్ అయ్యాను. ఏంటంటే 34 వచనంలో యేసుప్రభు అంటారు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? ఒకరి గురించి నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం అస్సలు చేయకూడదు. ఇది కామన్గా లోకంలో వర్డ్. దేవుడికి తెలిసినా తెలియకపోయినా ఎవరైనా మాట్లాడేది. నీకు దేవుడు తెలిసే ఉండి సంఘాన్ని నడిపిస్తూ కూడా ఒక వ్యక్తి గురించి అంత చెడుగా ఎందుకు నువ్వు పోట్రే చేస్తున్నావు? సర్ప సంతానమా, ఏమిచ్చారు ఇక్కడ? మీరు చెడ్డవారై ఉండి. నేనేమనట్లేదు, దేవుడు వాక్యం చదువుతున్నాను. మీరు ఎలాగో మంచి మాటలు పలుకగలరు? పరిశుద్ధ గ్రంథం పట్టుకుని నాకేం తెలియదు, నేను ద్వేషించట్లేదు, ఇలాంటి మంచి మాటలు ఎలా పలుకగలరు మీరు? హృదయమందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా. బైబిల్ వాక్యం ఎంత క్లియర్గా ఎంత ముద్దు వస్తుంది. హృదయమునందు నిండి ఉండు, హృదయంలో నిండిపోయి ఉన్న ఆ ద్వేషము కదా మాట్లాడిస్తుంది మిమ్మల్ని, కప్పిపుస్తుంది మిమ్మల్ని. సో వాక్యాన్ని కూడా నీ సైడ్ తిప్పుకుని చుట్టూ ఒక షాడోలా పెట్టుకుని ఉన్నావే, వాక్యం ఫైర్ ఎప్పుడు కాలుస్తుందో తెలియదు. ఆటలాడుకు వాక్యంతో. నేను ఇవే ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు తీసిందే కాంటెక్స్ట్ చదువు, స్పిరిచువల్ మీనింగ్ ఏంటి. ఇంకోటి లూకా సువార్త, ఇంకోటి ఏంటి, లూకా సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు, నొక్కిపెట్టి చెప్తున్నాను, నీ సహోదరుడు, చర్చ్ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనస్సు పొందిన ఎడల, అంటే మారు మనస్సు పొందని కాదు, పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 times నీ ఎడల తప్పిదము చేసితే 7 మార్లు నీ వైపు తిరిగి
మారు మనసు పొంది తినని ఎడల, మారు మనసు పొందాను అని చెప్పిన 7 times మిస్టేక్ చేశాడు. మళ్ళీ అదే 7 times నేను తప్పిదం చేశాను, మారు మనసు పొంది తిని అని చెప్పిన ఎడల అతన్ని క్షమింపవలెను. మొత్తం చదివావా? లేకపోతే మీ విషయం మీరే జాగ్రత్తగా ఉండండి, మీ సహోదరు తప్పిదం చేస్తే గద్దించండి అంతగా ఆప్సేవా? గద్దించడానికి నువ్వెవరు? తప్పులు ఉప్పుల గురించి చెప్పడానికి నువ్వెవరు? నేను తప్పు చేశాను కాపాడు, అప్పు చేశాను కట్టు అని ఏనాడైనా ఆ చర్చ సహోదరుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడా? సరే, లాస్ట్గా దేవుడు వాక్యం చెప్పినట్టుగా మారు మనసు పొందిన ఎడల అతని క్షమింపవలెను. ఇందాక చెప్పినట్టుగా అయిందేదో అయింది అని వచ్చి నేను మాట్లాడినప్పుడు ఏమైంది? ఈ క్షమాగుణం ఏమైంది? ద్వేషపూరితమైన వస్త్రము వేసుకున్నావు అందరూ. అయినా నేను ఇన్ని వీడియోస్లో ఏ రోజు కూడా బైబిల్ చేత పట్టుకుని నేను మాట్లాడలేదు. జరిగింది జరిగినట్టుగా చెప్పాను, అంతేగాని బైబిల్ చేత పట్టుకుని నేను నా సైడ్ ఏం లేదు, నేను మొత్తం దేవుడికి అప్పగించిన, దేవుడే చూసు, ఈ మాటలు నేను మాట్లాడలేదు. నువ్వు వచ్చేసి ఈరోజు బైబిల్ పట్టుకుని వాక్యము నీకు అనుగుణంగా నువ్వు తీసి మాట్లాడావు. నీకు నిజంగా ద్వేషం లేదు, నిజంగా ప్రేమిస్తున్నావు, నిజంగా అంత మంచిగా ఉండాలని అనుకుంటున్నావు, మనస్ఫూర్తిగా నీ లోపల నుంచి హృదయాంతరంగంలోంచి అని అన్నది దేవుడు. దాంట్లో ఉందనుకో, బైబిల్ పెట్టుకుని నాకేమీ లేదు, నన్ను క్షమించేశాను అని చెప్పేసి కట్ చేసేయాల్సింది అక్కడికి. నా వీడియోస్కి మళ్ళీ నేను నీకు సమాధానం చెప్పని నాకు లెక్కించడం, నువ్వు వాక్యం పట్టుకుని మాట్లాడడం అంటే ఎంత ద్వేషంతో, లేకపోతే నువ్వు ఎంత ద్వేషంతో ఉన్నావంటే వాక్యం చెప్పి ఆ వాక్యం చదివిస్తున్నావు ఒక్కొక్కడితో. అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా క్లియర్గా. ఒక్క నిమిషం, ఆ చదివిన వాళ్ళకల్లా బుద్ధి ఉండాలి కదా. దాని ముందు వరుస ఏంటి, వెనక వరుస ఏంటి, జరిగిన సంగతి ఏంటి, జరిగిన సంఘటన ఏంటి, ఇది చూసుకుని కదా మాట్లాడాలి. ఇంకొకటి, నువ్వు చెప్పిన ఆ 3 వాక్యాలు అయిపోయినాయి, నువ్వు చదివించిన 3 వాక్యాలు అయిపోయినాయి. ఇప్పుడు నేను అన్నా కదా ఇందాక వీడియోలో, వాక్యంతోనే వస్తానని వినుకు క్లియర్గా. నేనే ఒక్క వాక్యం తీసేసుకుని చెప్పను, దాని కాంటెక్స్ట్ నువ్వు చదువుకో కావాలంటే. లూకా సువార్త 15వ అధ్యాయము 7 అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే, వింటున్నావా? మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇది ఎందుకు చెప్పానంటే, ఇది నా పర్సనల్, నాకు దేవుడుకున్న రిలేషన్, ఎప్పుడు ఎవ్వరికి చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, దేవా నేను జీవితంలో ఎన్నో తప్పటడుగులు వేశాను, తెలుసో తెలియకో, పరిస్థితులను బట్టో, ఇంటెన్షనల్గా నేను ఏది చేయలేదు. అటు ఇటు తప్పటడుగులు అందరికీ అవుతాయి, కానీ నేను తప్పటడుగులు వేసింది 40 మంది 400 మంది మధ్యన నా నేమ్ అలా బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది. అయితే నేను తప్పటడుగు వేసింది తప్పిదం నేను తెలుసుకుని దేవుడి ఎదుట నేను క్షమించు అని మారు మనసుతో నేను పూర్తిగా పూర్ణ హృదయంతో హానెస్ట్గా నేను ప్రార్థన చేసుకుని ఒప్పుకొని ఎన్నోసార్లు ఇప్పటికీ రోజు చేస్తుంటానే, ఆ విషయమై మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషం కలుగును. ఎవడో నాకు మారేడీడు అని చెప్పి సర్టిఫికేషన్ ఇస్తాడని కాదు, ఆడు పాపే, నువ్వు పాపే, అందరూ పాపలే. దేవుడు పరలోకమందు సంతోషిస్తారు. మారు మనసు అంటే అలా ఉండాలి.
దాని ముందేముంది తెలుసా? అటువలే మారు మనసు అక్కరలేని వాళ్ళంతా బాగానే ఉన్నారట, వాళ్ళకి మారు మనసు అవసరం లేదు. అలాంటి వాళ్ళు 99 నీతిమంతులు ఉన్నా సరే వాళ్ళకంటే పాపి మారినప్పుడు తెలియకుండానే పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు ఇంతో అంతో ఎన్నో తప్పులు పాపాలు చేస్తాం. మనిషి ఏళ్ళు చూపించుకుంటే ఈ 3 ఏళ్ళు ఉండిపోతాయి, 3 ఏళ్ళు అందరికీ ఉండిపోతాయి. ఇలాంటి పాపాలు తప్పులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ దేవుడికి నాకు ఉన్న రిలేషన్ ఏంటో అనేది నాకు తెలుసు, పర్సనల్గా దేవుడికి తెలుసు. నువ్వెవరు జడ్జి చేయడానికి? ఇంకోటి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 28 ఒకటి, ఇంకోటి 30th 28లో ఏముందంటే, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. క్లియర్గా చెప్తాను. మూర్ఖుడు కలహం పుట్టిస్తాడు. స్టూపిడ్ పర్సన్ మూర్ఖుడు. అక్కడ ఏం చేస్తాడు? వాడు ఫైట్ అరేంజ్ చేస్తాడు, క్రియేట్ చేస్తాడు, కలహం పుట్టిస్తాడు. మూర్ఖుడు ప్లేస్లో మంచివాడు నిజంగానే అక్కడ ఏదన్నా ఉంది అంటే దాన్ని సరిదిద్దుతాడు. దేవుని ప్రేమ వలన, దేవుని ప్రేరేపణ వలన. ఇదైతే లైవ్ జరిగింది. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకున్నావు. ఆ రోజు అంధకార స్థితిలో మేము ఉన్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావు. నువ్వు కన్నులు మూసుకోవడం బట్టి నువ్వు మూసేసుకున్నావు, నాకేదో అయింది అని అనట్లేదు. నీ పాటు నీకు చెప్తున్నా నేను, నువ్వు ఆ రోజు ఏం చేసావు. తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. ఒకసారి తెలుసుకో, అక్కడ ఏమవుతుందో మాట్లాడు. నీ పెదాలు బిగుసుకున్నావు, ఫోను బ్లాక్ చేసేసావు, పెదాలు బిగుసుకున్నావు, చెవులు బిగుసుకున్నావు, మూసేసుకున్నావు. దానివల్ల కీడు పుట్టించేవాడు. అయినను ఆ కీడునంతటినీ తీసేసిన నా ప్రభువు, నా దేవుడు నాకు, నా కుటుంబానికి తోడై ఉన్నాడు. ఇంకొకటి మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నువ్వు ఈజీగా జడ్జి చేస్తావు కదా, జడ్జి చేసి అదే కరెక్ట్ అని రుద్ది బల్ల గుద్ది వాళ్ళ నెత్తిన మొట్టి చెప్తావు కదా. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నిన్ను తీర్పులోనికి రానివ్వడు దేవుడు. ఎప్పుడో నువ్వు తీర్పు తీర్చినప్పుడు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. నువ్వు చేసేదే నీకు వస్తుంది అని సింపుల్ వర్డ్స్లో. నువ్వు ఎవరినైతే ఏళ్ళు చూపించి జడ్జి చేస్తున్నావో ఆ వ్యక్తి ఎలా చేంజ్ చేయడో అదే బాధ వేస్తుంది నాకు 3 months నుంచి. ఆ వ్యక్తి ఎలా చేంజ్ అయిపోయాడు ఏంటి? చేంజ్ అయింది నువ్వు. నేను సన్నిధిలో కూర్చుని బైబిల్ చేత పట్టుకుని చెప్తున్నా, నీ గురించి కానీ మీ గురించి కానీ నేను ఎక్కడ ఏమీ పలకలేదు. నేను కానీ నా భార్య కానీ ఎక్కడ ఒక్క మాట పొల్లు కూడా తీయలేదు. ఇక్కడ 7వ వచనం మత్తయి 7:3 నాకు చాలా నచ్చింది. ఏంటి తెలుసా? నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? మళ్ళీ చదువుతాను. నీ కంటిలోనున్న దూలము నెంచక
నీ సహోదరుని కంటిలోనున్న నలుసుని చూచుట ఏలా? నీ కంట్లో ఉన్నది తీసుకో ఫస్ట్, ఆ పొరను తీ. తర్వాత నీ చర్చ సహోదరుడు లేదా చేంజ్ అయిపోయిన సహోదరుడు నలుసుని గురించి నువ్వు బాధపడు. స్టిక్కర్లు అంటించినట్టుగా పొరలు అంటించావు అందరికీ. ఏ సంఘంలో ఒక మాట చెప్తే ఆ మాటకి హల్లెలూయా స్తోత్రం అని ఎప్పుడు అంటారు? గట్టిగా బిగ్గరగా. వాక్యంలో ఉన్న డెప్త్ లోతుగా నీకు తట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆత్మలు నువ్వు ఆనందిస్తావు, బిగ్గరగా అంటావు. అంతేగాని ఎవడేమన్నా సరే మనకి ఫరక్ పడదు, దేవుడు ఉన్నాడు మనకి. ఒక పర్సన్ గురించి నువ్వు కక్ష సాధింపుగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు హల్లెలూయా అనేవాడు మూర్ఖులు. నుంచున్నవాడు ఎందుకు చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తున్నారు, వీళ్ళందరికీ తెలుసు. సరే, ఆ పాయింట్ మళ్ళీ వస్తాను నేను. ఇంకొకటి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక. ఇంగ్లీష్లో అనట్లేదు, నేను తెలుగులో అంటున్నా. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఇంగ్లీష్లో కూడా వచ్చు నాకు, ఎఫిషియన్స్. ఓకే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. దీంట్లో ద్వేషము ఆల్రెడీ ఉంది మీకు, కోపము ఇంకా ఉంది, క్రోధము ఉంది సేమ్, అల్లరితో కూడిన ఆటపాటలు సంఘంలో వద్దు, దూషణ, ఆఫ్ కెమెరా ఏం దూషిస్తున్నారో నాకు తెలియదు. వీటన్నిటిని విసర్జించండి అని దేవుడు చెప్తున్నాడు. ఓకే, ఒకని నెడల ఒకడు, టు ఈచ్ అదర్, ఒకరి నెడల ఒకడు దయగలిగి కరుణాహృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మళ్ళీ ఇది మీకు వర్తించదు, ఎందుకంటే క్షమాగుణం లేదు. క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. మనల్ని అందరినీ దేవుడు క్షమించాడా డైరెక్ట్గా? అంత అర్హత ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించడం అనేది నువ్వు కాదు, దైవజనుడు దైవజనురాలు అని పిలువబడుతున్న వాళ్ళకు ఉండాలి మెయిన్ ఈ క్షమాగుణం. అక్కడి నుంచే సంఘం. ఇంకొకటి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, చిన్నది. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపములను కప్పును. అంటే మీరు కవర్ చేసేటట్టు ఆ కప్పడం కాదు, క్షమిస్తుంది. దేవుడి నుంచి వచ్చే ప్రేమ. దేవుడు నీలో అనలేదు నేను. దేవుడు ఆయనకి సొంతంగా పిలుచుకున్న చూజన్ వాళ్ళకి పెడతాడు ప్రేమని. మనుషులు రా 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 పక్కన, ఇది కాదు, వీళ్ళకి కాదు దేవుడు పెట్టేది. అన్నిటికంటే ముఖ్యముగా ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఒకరి మీద ఒకడు సాడీలు చెప్పుకుని, ఒకడి మీద ఒకడు బ్యాట్ చేసి వాడిని అక్కడే పెట్టండి, వాడు రానికండి. ఎవడెవరు రాణిస్తారు? 4 వారాలు వచ్చి ఉండి చూసి, ఇక్కడ పడుతున్న కష్టాన్ని చూసి అప్పుడు మాట్లాడండి అన్న. 30 సంవత్సరాలుగా ఎంతోమంది సంఘంలో కష్టపడ్డారు. అవన్నీ నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఉండేవాడు కాదు, అసలు ఫేస్ టు ఫేస్ వచ్చేవాడు కాదు ఎవరికి. ఆ పాయింట్ లాస్ట్. ఇది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము
13వ వచనం చాలా యాప్ట్ అండ్ బ్యూటిఫుల్. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము చూపని వాడు, నీ కనికరం నాకేం వద్దు, నేను దేవుడి వాక్యం చెప్తున్నా అంటే నువ్వు జనరల్గా ఇప్పుడు ఫస్ట్ నుంచి చేయించేసుకునే పని లాస్ట్లో చిన్న తేడా వస్తే గెట్ అవుట్ ఆఫ్ ద చర్చ్ అంటారు కదా, వాళ్ళ మీద మళ్ళీ కనికరం ఉండదు. సో ఆబ్వియస్లీ ఆ గుణం మీకు లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరం, దయ, జాలి ఇవన్నీ దేవుడిచ్చే లక్షణాలు. ఆ స్వభావం పెట్టాలి దేవుడే. ఒకరు చెప్తే కాదు, లోతు నుంచి లోపల నుంచి రావాలి. సో ఈ వాక్యాలన్నీ బాగా చదువుకో, తెలుసుకో. బైబిల్ని అడ్డం పెట్టుకుని, వాక్యాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు మాటలు పులిపీఠం వద్ద నుంచి మాట్లాడితే హెచ్చరిక వాక్యాలు కూడా ఉంటాయి. దేవుడిచ్చే హెచ్చరిక వాక్యాలు కూడా ఉంటాయి. బీ కేర్ఫుల్. మెయిన్ పాయింట్ చెప్తున్నా. ఇంకా ఓకే, నేనంటే మిస్టేక్స్ చేశా, నేను ఒప్పుకున్నాను, ఎప్పుడో ఒప్పుకుంటున్నాను. నా భార్యకు తెలియకుండా నేను చాలా మిస్టేక్స్ చేశాను. అంటే లాస్ట్ ఆ అంధకార స్థితి వచ్చేదాకా కూడా తనకేం తెలియదు. దీంట్లో ఏ పార్టిసిపేషన్, ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు, తెలియదు అసలు ఇష్యూ తెలియదు. ఇంకా చెప్పాలంటే చిన్న బాబు అంటే మీరు చూపించే ఆ ద్వేషము నా వరకైతే ఓకే. బాబు ఏం చేశాడు? వాడికి 7-8 years ఉన్నప్పుడు, 7-8 years వరకు అంటే ఊహ తెలియనప్పటి నుంచి, బేబీగా ఉన్నప్పటి నుంచి తీసుకొచ్చి అలా సన్నిధిలో పడుకోబెట్టిన దగ్గర నుంచి సన్నిధిలో పెరిగాడు, చేతుల మీదుగా పెరిగాడు, దేవుళ్ళు పెరిగాడు. 7-8 సంవత్సరాల దాకా ఉన్నాడు. ఊహ తెలియనప్పటి నుంచి ఊహ తెలిసిన దాకా ఆడికి బాధ ఉండదా? ఏనాడన్నా సరే. మళ్ళీ డేట్లు తెలియవంటే కాదు, డేట్లు అన్నీ గుర్తే. March 20 మొన్న ఒక్క మెసేజ్, ఒక్క ఫోన్ వస్తుందేమో ప్రతి సంవత్సరం నేను చూస్తా. ఏనాడు రాలేదు. ఇదే మీ దేవుడు కలిగించిన ప్రేమ అంటారు కదా, ఇదా? ద్వేషపూరితమైన వస్త్రాలు వేసుకున్నామని ఊరికే అనలేదు నేను. ఎవరు తప్పు చేశారు? ఎవరి మీద నీ కోపం? నేను చేసింది మిస్టేక్ నువ్వు తీర్చుంటే ఆ ద్వేషం కరెక్టే. నువ్వేం చేసావా? చేయకపోగా ఇన్సల్ట్ చేసావు, బాబుని హర్ట్ చేస్తున్నావు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వాడికి ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడంటే మెచ్యూరిటీ ఇచ్చాడు. ఫస్ట్ విత్ ఫెయిత్, విత్ ప్రేయర్. నాకంటే, నా భార్య కంటే ఎక్కువగా వాడికి గట్టిగా నిలబడతాడు. నేను ఒక్క మాట చెప్పను, ప్రేయర్ చేసుకో, బైబిల్ చదువుకో అని. ఆ టైంకి వచ్చి ప్రేయర్ చేసి బైబిల్ చదువుకుంటాడు. డౌట్ ఉంటే నన్ను వచ్చి అడుగుతాడు, ఇలా ఉందా బైబిల్లో, ఇలా అయిందా? ఆడికి ఏజ్కి మించి అడుగుతాడు క్వశ్చన్లు. దేవుడు నడిపింపది. ఈ లోక సంబంధమైన వ్యక్తులతో కానీ, ఈ లోక సంబంధమైన రిలేషన్స్తోనే కానీ ఎప్పటికైనా హర్ట్ ఉంటుందేమో అని దేవుడు ఒక కంచేశాడు మనసుకి. ఆ లోకంలో వాడు ఏజ్ పరంగా వాడు ఆడుకుని వచ్చినా సరే మెచ్యూర్డ్గా ఉంటాడు, ఇంట్లో ప్రేయర్ఫుల్గా ఉంటాడు. గొప్ప గిఫ్ట్ మాథ్యూ అంటే గాడ్స్ గిఫ్ట్ అని ఎలా అంటానో అలా స్పిరిచువల్ గిఫ్ట్ కూడా దేవుడు గట్టిగా ఇచ్చాడు, బలంగా ఇచ్చాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానండి,
అంతెందుకు, మార్చ్ 20 బాబు బర్త్డే కదా, ఎవరితో మేము మాట్లాడకపోయినా బాబుతో ఒకసారి మాట్లాడి విష్ చేసి అనే మాట ఎప్పుడైనా అన్నావా నువ్వు? ఎప్పుడైనా కనీసం ఆలోచన వచ్చిందా? ఎంతసేపు తప్పు చేశాడు. ఇదేనా కనికరం చూపించడం, ప్రేమ చూపించడం? నేను కనికరం గురించి కోరుకోవట్లేదని చెప్పాను ఆల్రెడీ. ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పనా, నేను చేసిన ఆ తప్పడలు, మిస్టేక్స్ అవన్నీ నా భార్య వరకు తెలీదు, ఓకే. కానీ అబ్యూజివ్ వర్డ్స్ ఫేస్ చేసింది, అబ్యూజివ్ వర్డ్స్ పడింది, ఎక్కడెక్కడో మెట్లు ఎక్కింది నా కోసం. ఎవరెవరితోనో ఆల్మోస్ట్ ఇంకా దుఃఖంతో ఏడ్స్తూ చాలా లో ఫీల్ అయిపోయి, అంటే అసలు ఏం అవసరం? ఆ సిచ్యువేషన్ నేను తీసుకొచ్చి పెట్టాను కాబట్టి ఏం చేయాలి? బాబుని తీసుకుని వెళ్ళిపోవాలి. వేరే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. నుంచోవలసిన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు, కుటుంబం బ్లాక్ చేసి పెట్టిందే. భార్య నుంచుందే బాబుని పట్టుకుని ఒంటరిగా. ఇది ఎవరి త్రూ సపోర్ట్ వచ్చింది? ఎవరు నిలబడితే నిలబడింది? సిచ్యువేషన్ గ్రావిటీ అంటే దాని లోతు ఎంత ఉందో, ఎంత భయంకరమైన సిచ్యువేషనో ఆ టైంకి సడన్గా తెలిసినా సరే తట్టుకుని నుంచుందంటే దేవుని ప్రేమ వల్ల. అది దేవుని ప్రేమ. నాకు అవసరమా ఇంత కష్టంలో పెట్టాడు అని చెప్పి టక్కన వెళ్ళిపోతారు వేరేవాళ్ళు. ఇన్ని ఇయర్స్ తెలియనివి సడన్గా తెలిసి అంత హర్టింగ్ సిచ్యువేషన్స్ తీసుకుని బాబు ఆ ఏజ్లో వాడికి అర్థమవునట్టు తెలుస్తుంది వాడికి. ఇలాంటి స్థితిలో కుటుంబం లేకుండా అక్కడ సోఫాల మీద కూర్చుని మాట్లాడుతున్నారే ఇష్టం వచ్చినట్టు, పులిపీఠం వద్ద నుంచి ఇష్టం వచ్చినట్టు నా గురించి మాట్లాడుతున్నారే. దేవుడు అన్నీ చూస్తున్నాడని ఒక వీడియో పెట్టాను నేను. నిజంగా దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. ఎవరి పక్షాన ఎలా ఉంటున్నాడో కూడా నా వీడియోలో సాక్ష్యం. మీకు తెలియనివి కాదు అవి. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ నేను ఎందుకు చెప్పానంటే, వాక్యము నా సైడ్ నేను అనుగుణంగా పెట్టుకుని చెప్పగలను, కానీ దీంట్లో ఏది కూడా నా సైడ్ నేను తప్పు కవర్ చేసుకోవడానికి మాట్లాడలేదు, చెప్పలేదు. వాక్యం నువ్వు కన్నులు తెరుచుకో, అందరికి బొరలు వేయడం ఆపేయి, నా గురించి జడ్జి చేయడం ఆపేయి. తీర్పు తీర్చకుడి అన్నాడు దేవుడు. తీర్పు తీర్చకు. నువ్వు తీర్పు తీర్చినా సన్నిధిలో బాగోదు మాట్లాడతాయి. దేవుడు గొప్ప దేవుడు, అన్నీ చూస్తాడు, చూసుకుంటాడు. ఇంకోటి, నాకు నిమిషం పట్టదు చర్చ్ పెట్టాలంటే. మంచి కార్పొరేట్ స్టైల్లో పెడతా నేను చర్చ్, ఎందుకంటే ఉంటున్న ఏరియా అలాంటిది. ఏ రూల్స్ లేవు, మీ ఇష్టం వచ్చినట్టు రండి, ఫ్రీడమ్. దేవుడు ఆత్మ చూస్తాడు, బయట ఏం చోటు అని నేను పెట్టేయచ్చు. నేను పెరిగింది అది కాదు, నేను నేర్చుకుంది అది కాదు. నువ్వు అంతే, అదే చూసి పెరిగావు. కానీ నీలాగా నేను మోసం చేయలేను. దేవుని అడ్డం పెట్టుకుని నీవు నీ ఓన్గా థాట్ ప్రాసెస్తో చేంజ్ అయ్యి, నీ సహకారితో చేంజ్ అయ్యి, దాన్ని దేవుని ప్రేరేపణ అని అడ్డు పెట్టుకున్నావు చూడు, అలాంటి మోసం నేను చేయను. ఎప్పుడైతే సంఘం అంతా తెల్ల వస్త్రాలతో, కొత్త వాళ్ళు కాదు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి చెప్తుంది, పరిశుద్ధ వస్త్రాలతో ఆదివారం రోజు కింద కూర్చుని, సోఫాలు కాకుండా కింద మోకాళ్ళు వేసి ఉంటారో, పరిశుద్ధంగా బల్లారాధన జరుగుతుందో, ఎవరు చేయాలో వాళ్ళు చేస్తారో, ఎవరు ఎలా ఇవ్వాలో వాళ్ళు ఇస్తారో, అప్పుడు వరకు నా వీడియోస్ ఆగవు. నువ్వు చెయ్యి, తిరిగి అన్నీ తీసుకురా, అప్పుడు నేను ఆపుతాను మాట్లాడడం.
నువ్వు మొక్కలు వేపి వాళ్ళతో నువ్వు వేయి, నువ్వు చేస్తావు ఆ పని ఎలాగైనా ఖచ్చితంగా జరుగుతుంది ఆ పని. అప్పటి వరకు వీడియోలు అనేది ఆగవు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో మాట. ఇంకా దీని తర్వాత కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఆపే వరకు అలాంటివన్నీ. షాలోమ్.